Hi guys, welcome to Tech Nandra. సో ఈ రోజు మీకు మంచిగా లేటెస్ట్ న్యూస్ తీసుకొచ్చాను అబౌట్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ప్రగతి గురించి. సో లాస్ట్ 2 months క్రితం మనం ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ఫీచర్ లో 4 కంప్లీట్ చేసాం. మళ్ళీ అగైన్ బ్యాచ్ 5 స్టార్ట్ అవబోతుంది. సో అప్లికేషన్ కూడా స్టార్ట్ అయినాయి. సో కాలేజ్ స్టూడెంట్స్ కానీ బీటెక్ అయిపోయిన స్టూడెంట్స్ ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఇన్ఫోసిస్ ప్రగతి ఫీచర్ మళ్ళీ అగైన్ సో ఆల్రెడీ జనవరిలో స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. సో డ్యూరేషన్ ప్రోగ్రామ్ మనకి అప్లికేషన్ డ్యూరేషన్ ప్రోగ్రామ్ వచ్చేసి స్టార్ట్ కాబోతుంది. ఏప్రిల్ 6 వరకు దాకా మనకి టైం ఉన్నది. రిజిస్ట్రేషన్ అనేది మనకి మార్చ్ 21 ఓపెన్ అయింది, మనకి ఏప్రిల్ 6 క్లోజ్ అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్ కి మనకి మెయిన్ గా 12 weeks వరకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో 2 months క్రితం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోయింటే ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్ చూడండి. సో ఇక్కడ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ ప్రోగ్రామ్ అనేది మనకి 12 weeks వరకు ఉంటుంది. ఈ 12 weeks లో మనకి ఏంటంటే డైలీ క్లాసెస్ చెప్తారు. డైలీ డైలీ 1 hour క్లాస్ చెప్తారు. క్లాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత లాస్ట్ 1 week వచ్చేసి మీరు ఇన్ఫోసిస్ కంపెనీకి మీరు బేస్డ్ ఆన్ యువర్ లొకేషన్ నియర్ బై లొకేషన్స్ మీరు కంపెనీకి వెళ్ళి విజిట్ అవ్వచ్చు. డైలీ మీకు వర్క్షాప్ జరుగుతుంది. ఈవినింగ్ 9 వరకు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6 దాకా మీకు కాలేజ్ టైమింగ్స్ ఎలానో సేమ్ అదే టైమింగ్స్ లో మీరు కంపెనీ కాడికి వెళ్తారు మార్నింగ్ నుంచి. అంటే 12 weeks ప్రోగ్రామ్ లో మీరు 11 weeks కంప్లీట్ అయ్యాక లాస్ట్ వీక్ వచ్చేసి మీరు కంపెనీకి అటెండ్ అవుతారు. సో ఈ కంపెనీకి మీరు ఇలాగా ఈ ప్రోగ్రామ్ లో మీరు ఎన్రోల్ అవ్వడం వల్ల మీకు మెయిన్ గా స్కిల్స్ అనేది పెరుగుతుంది. ఆ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి మీకు కీ బెనిఫిట్స్ ఆఫ్ కెరియర్ గ్రోత్, ఇండస్ట్రియల్ రిలవెంట్ ట్రైనింగ్, మెంటర్షిప్స్ అంటే బయట ఉన్న టెక్నాలజీకి రిలేటెడ్ గా మనకి పర్పస్ గా మనకి టెక్నాలజీ నేర్పిస్తారు. అదే విధంగా ఎలా జాబ్స్ క్రాక్ చేయాలో కూడా ఆ విధంగా మనకి నేర్పిస్తారు. నెక్స్ట్ హ్యాండ్ ఆన్ ప్రాజెక్ట్, ఇది కూడా మీకు యాజ్ ఏ కాలేజ్ స్టూడెంట్, బీటెక్ స్టూడెంట్స్ అయితే బీటెక్ థర్డ్ ఇయర్ కానీ, బీటెక్ ఫస్ట్ ఇయర్ కానీ, బీటెక్ సెకండ్ ఇయర్, బీటెక్ 4th year అయిపోతున్న స్టూడెంట్స్ మీరు ఈ ప్రాజెక్ట్ ఈ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ లో మీరు ఈ రిజిస్ట్రేషన్ అవడం వల్ల 12 ప్రోగ్రామ్ లో మీకు ఈ చేయడం వల్ల మీకు సర్టిఫికేట్ ప్రోగ్రామ్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ వల్ల మీరు ఇంటర్న్షిప్స్ అని మీరు రెజ్యూమ్ లో పెట్టుకోవచ్చు. మీకు జాబ్స్ లో కూడా హై ప్రియారిటీ వస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ అప్లైయింగ్ దిస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ చాలా మంది అప్లై చేస్తారు. దెర్ ఈస్ నో కాస్ట్. ఇట్ ఈస్ ఏ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అగైన్ హియర్ చూడండి, అండ్ ఆల్సో లీడర్షిప్ అండ్ కెరియర్ డెవలప్మెంట్. అలానే మీరు ఈ ప్రోగ్రామ్ నేర్చుకున్న కూడా లీడర్షిప్ అండ్ కెరియర్ డెవలప్మెంట్ మీరు నేర్చుకుంటారు. బిల్డ్ అండ్ కాన్ఫిడెన్స్, సాఫ్ట్ స్కిల్స్ అండ్ కెరియర్ రీడ్నెస్ ఇవన్నీ నేర్చుకుంటారు. అలానే ఎన్హాన్స్డ్ ఎంప్లాయ్ అండ్ నెట్వర్కింగ్ అంటే బయట అంటే చూడండి ఆల్రెడీ ఇంక్రీజ్ ఉంది జాబ్ ప్రొఫెషనల్స్ కనెక్షన్స్ అంటే బయట ఉన్న టెక్నాలజీలో ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయ్లో చేసే వాళ్ళ మెంటర్స్ దగ్గర కూడా మీరు కనెక్టివిటీ తెచ్చుకోవచ్చు. జాబ్స్ లో కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతారు. అలానే ఇంటర్న్షిప్స్ వల్ల చేయడం, ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల మెయిన్ కాలేజ్ స్టూడెంట్స్ కి చాలా బెనిఫిట్ ఉంటుంది. రెజ్యూమ్స్ లో మీరు ఐ హావ్ డన్ ద 12 weeks ప్రోగ్రామ్ ఆన్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ సో ఐ వాజ్ లెర్న్ సంథింగ్ అని మీరు ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ లో చేసినట్టు మీరు రెజ్యూమ్స్ పెట్టుకోవచ్చు. చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్ లో డ్యూరేషన్ వచ్చేసి 12 weeks. ఆల్రెడీ మీకు ఇందాక వీడియో చెప్పా కదా, ఈ ప్రోగ్రామ్ మనకు వచ్చేసి 12 weeks ఉంటుంది. ఈ 12 weeks లో లాస్ట్ వీక్ వచ్చేసి మీరు కంపెనీకి విజిట్ అవుతారు. సో ఈ మెయిన్ ఈ ప్రోగ్రామ్ మీకు ఎలిజిబిలిటీ అవ్వాలంటే ఇప్పుడు అంటున్నారు ఈ ప్రోగ్రామ్ ఎలా రిజిస్టర్ అవ్వాలి. అలాగే మీ అందరికి నేను చాలా మంది తెలియకపోతే మీరు చెప్తున్నా చూడండి. ఈ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ లో ఒక ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ అనే ప్లాట్ఫామ్ ఉంటుంది. అందులోకి వెళ్ళి మీ డీటెయిల్స్ మొత్తం అకౌంట్ అనేది రిజిస్ట్రేషన్ అయ్యాక అప్పుడు ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ కి అప్లై చేయాలి. మెయిన్ గా మీరు ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ కి ఎలిజిబిలిటీ అవ్వాలంటే మీరు అప్లై చేసిన తర్వాత మీ అప్లికేషన్ రివ్యూ చేస్తారు. మీ అప్లికేషన్ రివ్యూ చేసినప్పుడు ఏం జరిగిందంటే మీరు ఆ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ లో మీరు మినిమం 2 ఫ్రీ కోర్సెస్ అనేది వినాలి. మినిమం 2 ఫ్రీ కోర్సెస్ వినడం వల్ల మీరు ఈ ప్రాజెక్ట్ కి ఎలిజిబిలిటీ అవుతారు, లేకపోతే లేదు. అర్థమైందా? ఈ ప్రాజెక్ట్ కి ఎలిజిబిలిటీ అవ్వాలి. అలానే ఇక్కడ చూడండి ప్రోగ్రామ్ ఫోకస్ ఆన్ ఏరియాస్. ఇక్కడ మనకి ప్రోగ్రామ్ మనకి వేటి మీద ఉన్నాయంటే ఏఐ ఫౌండేషన్, ప్రోగ్రామింగ్, డేటాబేస్, సాఫ్ట్వేర్ అండ్ ఫండమెంటల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కూడా మనకు ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన టాపిక్స్ వచ్చేసి ఏ కాన్సెప్ట్, మిషన్ లెర్నింగ్ అండ్ అప్లికేషన్స్ మీద. సిటిజం డేటా సైన్స్ అంటే డేటా అనాలిసిస్ కానీ, విజువలైజేషన్, ఇన్హాన్స్ జనరలైజేషన్స్ మీద మనకి ఈ టాపిక్స్ మీకు నచ్చిన టాపిక్ ఎన్రోల్ అవ్వచ్చు. 12 weeks కంప్లీట్ అయ్యాక లాస్ట్ వీక్ వెళ్ళి మీరు కంపెనీకి విజిట్ అవ్వచ్చు. తర్వాత సర్టిఫికేట్ వచ్చి మీరు రెజ్యూమ్స్ లో పెట్టుకోవచ్చు. లేకపోతే మెయిన్ గా లింక్డ్ఇన్ లో కూడా మీరు పోస్ట్ చేసుకోవచ్చు. ఐఎమ్ సోన్ అచీవ్ చేశానని. లెర్నింగ్ మోడల్స్ హైబ్రిడ్ మన టోటల్ మనకి సెక్షన్ 12 weeks సెక్షన్ మన టోటల్ గా ఆన్లైన్ లో జరుగుతుంది. అక్కడ ఆఫ్లైన్ అయితే కాదు, వర్చువల్ సెక్షన్స్ ఆన్ క్యాంపస్ అండ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ మనకి 11 weeks ఆన్లైన్, తర్వాత లాస్ట్ వీక్ వచ్చేసి ఆన్ క్యాంపస్.
ఆన్ క్యాంపస్ ట్రైనింగ్ 1 week ఇంప్రెసివ్ సెక్షన్స్ ఆన్ ఇన్ఫోసిస్ కీ బెనిఫిట్స్ ఆల్రెడీ మీకు చెప్పే కదా. హౌ టు అప్లై మెయిన్ ఈ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ మనం ఎలా అప్లై చేయాలి. స్టెప్ 1 విజిట్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్, ఓపెన్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ అండ్ క్రియేట్ అకౌంట్. స్టెప్ 1 ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ఓపెన్ చేయాలి, అకౌంట్ క్రియేట్ చేయాలి అండ్ కంప్లీట్ ద ప్రగతి అప్లికేషన్ 5. ఇక్కడ మనకి స్క్రోల్ డౌన్ అవుతుంది, అప్లికేషన్ 5 ని ఎన్రోల్ చేయాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్ 3 ఇఫ్ షార్ట్ లిస్ట్ ఇన్ఫోసిస్ విల్ కాంటాక్ట్ యూ ఫర్ నెక్స్ట్ డీటెయిల్స్. ఇక్కడ క్లియర్ ఏం లేదు, మీరు ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ అప్లికేషన్ లోకి వెళ్ళి పోర్టల్కి వెళ్ళి మీకు అకౌంట్ ఉంటే నో ప్రాబ్లం, అకౌంట్ లేని వాళ్ళు అకౌంట్ రిజిస్టర్ చేసిన వాళ్ళు సోన్ మీ డీటెయిల్స్ అన్ని క్లియర్ ఇచ్చి అందులో మీకు నచ్చిన డొమైన్స్ సి కానీ పైథాన్ కానీ ఏ టాపిక్స్ అయినా సాఫ్ట్ స్కిల్స్ కానీ ఏ టాపిక్స్ అయినా మినిమం 2-3 కోర్సెస్ వినాలి. సర్టిఫికేట్స్ గెయిన్ చేసిన తర్వాత ఈ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ పార్ట్ మీరు ఎలిజిబిలిటీ అవుతారు. సో క్లియర్ గా ఫస్ట్ పాయింట్ మీరు మీరు క్రియేట్ అకౌంట్, ఇంక అకౌంట్ ఉన్నారు నో ప్రాబ్లం, క్రియేట్ అకౌంట్ అండ్ లాగిన్. సెకండ్ step here, complete your application. Then after that, once you submit, company will be review our application, and once you shortlisted, then will be contact you in further mails. So this is the simple clear explanation. Important dates, nomination dates. Nomination dates ఎప్పుడు స్టార్ట్ అయింది March 24th, ఆల్రెడీ 3 days నుంచి స్టార్ట్ అయింది. నామినేషన్ క్లోజ్ April 6 వరకు, అంటే మినిమం ఇంకా 6 days 10 days దాకా టైం ఉంది. ఈ లోపల మీ కాలేజ్ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే అప్లై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినటువంటి ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూసినట్టు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోరు, ప్లీజ్ లైక్ చేయండి. సో ఆన్ క్యాంపస్ లొకేషన్ 1 week ట్రైనింగ్. సో మీకు చాలా మంది డౌట్ ఉంటుంది, 12 weeks ఇన్న తర్వాత మీకు నియర్ బై లొకేషన్ అంటే సపోజ్ హైదరాబాద్ స్టూడెంట్స్ హైదరాబాద్ లొకేషన్ ఉంటే హైదరాబాద్ లొకేషన్ పెట్టుకోవచ్చు, విజయవాడ ఖమ్మం ఏ నియర్ బై మీ లొకేషన్ ఇన్ఫోసిస్ కంప్లీట్ ఆ లొకేషన్ కి పెట్టుకోండి. లాస్ట్ లో అంటే 11 weeks కంప్లీట్ అయ్యాక లాస్ట్ 1 week ముందు మీకు కమ్యూనికేషన్ ఇస్తారు మెయిల్స్ ద్వారాగా. సో మీ ప్లేస్ లో మీరు ఏ లొకేషన్ ప్రిఫరెన్స్ పెట్టిన షార్టేజ్ చేస్తారు ఒక లొకేషన్ కి. సో ఇక్కడ బేస్డ్ ఆన్ సమ్ లొకేషన్స్ బెంగళూరు ఉంది, హైదరాబాద్ ఉంది, పూణే ఉంది, చెన్నై, నోయిడా, గుర్గాన్, అదర్ సిటీస్ కూడా మీకు అప్లికేషన్ ప్రాసెస్ చూపిస్తుంటే ఎలా అప్లై చేయాలంటే వై ప్రగతి ఎంపవర్ యువర్ సెల్ఫ్ విత్ టెక్నికల్ స్కిల్స్, లెర్న్ ఆన్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, నెట్వర్క్ అండ్ ప్రొఫెషనల్ పిక్స్, బూస్ట్ యువర్ కెరియర్ ఎంప్లాయీ, అప్లై నౌ అండ్ సేవ్ యువర్ పార్ట్ ఫ్యూచర్. సో మన రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో మీకు క్లియర్ చెప్తాను చూడండి. ఈ ప్రోగ్రామ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్, గర్ల్స్ కి మాత్రమే, నాట్ ఫర్ బాయ్స్, ఇట్ టోటల్ ఫర్ గర్ల్స్ ఓన్లీ. సో చూడండి ఈ ప్రోగ్రామ్ మీకు ఆల్రెడీ చెప్తున్నాను. లాస్ట్ నేను 2-3 months క్రితం 4 ఎలా అప్లై చేసాను చెప్పాను, మళ్ళీ అగైన్ 5 ఎలా అప్లై చేయాలి మీకు క్లారిటీ చెప్తున్నాను. చూడండి సింపుల్ గా మీరు ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ అనేది వెళ్ళి ఆన్లైన్ క్రోమ్ లోకి వెళ్ళి ఇన్ఫోసిస్ సో సెర్చ్ చేసిన తర్వాత స్ప్రింగ్ బోర్డ్ సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ పేజ్ చూపిస్తుంది. ఆ ఫస్ట్ పేజ్ ని క్లిక్ చేయండి, ఆటోమేటిక్ గా అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే రిజిస్ట్రేషన్ అవ్వండి, లేకపోతే రిజిస్ట్రేషన్ అవ్వండి. ఆ రిజిస్ట్రేషన్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ మీకు ఆల్రెడీ చెప్తాను. ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ లో ఎలాంటి కోర్సెస్ ఎలా ఎన్రోల్ అవ్వాలి, ఎలాగా కోర్సెస్ కంప్లీట్ చేయాలి, ఫ్రీ కోర్సెస్. ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, దెర్ ఈస్ నో అమౌంట్. మీరు ఎలాంటి అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు. ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ లో మీరు ఎలాంటి సర్టిఫికేషన్స్ ఫ్రీగా గెయిన్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు, మీరు లింక్డ్ఇన్ లో పెట్టుకోవచ్చు, రెజ్యూమ్స్ లో పెట్టుకోవచ్చు. దెర్ ఈస్ నో మనీ, ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టోటల్లీ. మీరు భయపడాల్సిన అవసరం లేదు స్టూడెంట్స్ ఎవరైనా కానీ. ఎలాంటి ఫ్రాడ్ అయితే కాదు. ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ టోటల్లీ ఇట్ ఈస్ అఫీషియల్ కంపెనీ లాంచ్ దిస్. మీకు ఆల్రెడీ మీకు ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ లో అకౌంట్స్ లేకపోతే ఆ అకౌంట్ అని ఎలా క్రియేట్ చేయాలో నేను ఆల్రెడీ వీడియో చేసిన, ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి. సో మనం ఇట్లా పేజ్ ఓపెన్ చేస్తే మనకి స్క్రోల్ డౌన్ అవుతుంది కదా, ఈ స్క్రోల్ డౌన్ లో ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ పార్ట్ ప్రగతి ఫ్యూచర్ ఈస్ బ్యాక్ క్లిక్ చేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత పేజ్ అనేది ఆటోమేటిక్ గా రీడైరెక్ట్ అయిపోతుంది. చూడండి మనకు ఒక సర్వే లింక్ లాగా ఓపెన్ అవుతుంది. హలో ఇన్ఫోసిస్ ప్రగతి 12-week ప్రోగ్రామ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్. ఇక్కడ మనకి క్లిక్ స్టార్ట్ సర్వే నొక్కండి. మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకి స్టార్ట్ సర్వే నొక్కండి. ఎస్ నొక్కిన తర్వాత ఓకే మనం నొక్కిన తర్వాత మనకి డీటెయిల్స్ అన్ని ఇక్కడ మ్యాండేటరీ. ఫస్ట్ మనకి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకుంటూ రావాలి. సో హియర్ దిస్ ఈస్ సర్వీస్ యాక్సెప్ట్ నామినేషన్ ఫర్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ ప్రగతి 12 weeks program exclusive for women. Sir, here enter your full name. As please don't key any personal information belongs to your other any person. So మీరు యాజ్ కాలేజ్ స్టూడెంట్ అయినా సరే, బీటెక్ అంటే జాబ్ చేసిన స్టూడెంట్స్ ఎవరైనా సరే, యాజ్ పర్ ఆధార్ కార్డ్ లో ఎలా ఉన్నా సరే, మీ సర్టిఫికేషన్స్ ఎలా ఉన్నా సరే, మీ పూర్తి నేమ్ అని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎగ్జాంపుల్ నేను ఒక నేమ్ ఎంటర్ చేస్తున్నాను, ఫుల్ నేమ్. మీ నేమ్ అని ఇక్కడ ఫుల్ గా ఎంటర్ చేయండి. ఎస్పెషల్లీ ప్రోగ్రామ్ ఫర్ గర్ల్స్ నాట్ ఫర్ బాయ్స్. సో ఇక్కడ మీ ఫుల్ నేమ్ క్లియర్ గా మీ ఫుల్ నేమ్స్ క్లారిటీకి ఇవ్వండి. జస్ట్
ఫుల్ నేమ్ ఇచ్చిన తర్వాత యువర్ రిజిస్టర్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ మెయిల్ ఐడి. మీకు ఆల్రెడీ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ లో మీకు మెయిల్ ఉంటే ఆ మెయిల్ ఇక్కడ ఎంటర్ చేయండి, లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఫ్రీ కోర్సెస్ ఎన్రోల్ అయ్యారు అప్పుడు దీన్ని మీరు అప్లై చేయండి, లేకపోతే అప్లై చేయొద్దు, ఎందుకంటే మీరు షార్ట్ లిస్ట్ ఎవరు. సో ఇట్ ఈస్ ఎ ఫ్రీ ఆఫ్ కాస్ట్. చాలా చాలా మంది దీంట్లో సెలెక్ట్ అవుతారు. ఇట్ ఈస్ మీకు వన్స్ ఇది వచ్చిననుకో అసలు మీకు చాలా అదృష్టం. ఇలాంటి కంపెనీలో 12 వీక్స్ ఇంటర్న్షిప్ చేసినట్టు మీరు రెజ్యూమ్స్ లో పెట్టుకోవచ్చు. సో ఇక్కడ యువర్ రిజిస్టర్ ఆల్రెడీ మీకు ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ లో మీరు మెయిల్ ఉంటే ఆ మెయిల్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. నేను ఇక్కడ డమ్మీ మెయిల్ ఎంటర్ చేస్తున్నాను. నా మెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మీ మెయిల్ ఎంటర్ చేశాక సింపుల్ గా సింపుల్ గా సింపుల్ గా సింపుల్ గా ఇక్కడ రిజిస్ట్రేషన్ మెయిల్ మీ మెయిల్ ఎంటర్ చేసుకోండి. మీ పర్సనల్ మెయిల్స్ కాకుండా మీరు ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ మీరు ఏ మెయిల్ ఇచ్చి ఆ మెయిల్ ఎంటర్ చేసిన తర్వాత స్క్రోల్ డౌన్ చేసినాక యువర్ జెండర్. సో మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ క్లిక్ చేయండి జాగ్రత్తగా. ఆర్ యూ 18 years ఆర్ అబోవ్? ప్లీజ్ డోంట్ కీ ద పర్సనల్ ఐడెంటిఫైయర్ ఇన్ఫర్మేషన్ బిలాంగ్స్ టు ఎనీ. సో ఆర్ యూ 18 years ఆర్ అబోవ్? సో 18 years కంటే ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. నెక్స్ట్ స్క్రోల్ చేస్తే డూ యూ లైక్ టు నామినేట్ యువర్ సెల్ఫ్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ప్రాక్టికల్ రిక్వెస్ట్? ఎస్. ఇక్కడ డూ యూ లైక్ నామినేట్ యువర్ సెల్ఫ్ అంటే నేను ఈ ఇన్ఫోర్స్మెంట్ బోర్డ్ లో పార్టిసిపేట్కి ఎలిజిబిలిటీ అవ్వాలనుకుంటున్నాను, అంటే రిజిస్ట్రేషన్ అవ్వాలనుకుంటున్నాను అని ఇక్కడ మీరు ఎస్ అని పెట్టండి. నో అని పెడితే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ స్క్రోల్ చేసిన తర్వాత ప్లీజ్ గివ్ యువర్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ లెస్ దాన్ 300 words. సో ప్లీజ్ డోంట్ కీ ఎనీ పర్సనలీ. సో యాజ్ కాలేజ్ స్టూడెంట్ మీరు బీటెక్ 4th year వచ్చాక సెల్ఫ్ ఇంట్రడక్షన్. My name is Naljanendra. I'm currently studying BTech 4th year in Amritsar College. So and so I am come from. I am so and so. I achieved. I got some achievement. I have the intensive work experience. Goals and my dream, my short dream, and my hobbies, reading books, so on so on. Yourself give less than 300 words. Give your self introduction. Don't copy paste in any other like ChatGPT, bot, or other. Don't copy paste. ప్లీజ్ రైట్ యువర్ ఓన్. మీకు ఏమన్నా రాకపోయినా సరే ఛార్జీపీటీ యూజ్ చేయండి, బట్ మొత్తం ఛార్జీపీటీ మీద డిపెండ్ అవ్వద్దు. మీరు ఓన్ గా సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీరు ఓన్ గా రాయండి. మై నేమ్ ఇస్ Naljanendra. I'm currently studying BTech 4th year so on so on college. I completed my intermediate and so on so on. I completed my 10th class so on so on. My father so, my mother so on so on. I have a work experience in internship so on so on. I so on so on. మీరు మ్యాట్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సో మీ మ్యాట్ ఓన్ గా ఎంటర్ చేయండి. ఇక్కడ చేస్తాను నేను టైం లేకపోవడం వల్ల. సో ఆఫ్టర్ కంప్లీషన్ స్పాండేషన్ చేసిన వాట్ ఈస్ యువర్ కరెంట్ ఎంప్లాయ్ స్టేటస్. సో కరెంట్ స్టేటస్ లో మీరు ఏం క్లిక్ చేయాలి. ఇప్పుడు బీటెక్ స్టూడెంట్స్ కరెంట్లీ స్టడీ చేస్తున్నారైతే స్టూడెంట్ అని పెట్టండి, లేకపోతే బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళకు గ్రాడ్యుయేట్ అంటే జాబ్స్ కోసం సర్చింగ్ చేసారైతే లుకింగ్ ఫర్ జాబ్ అని పెట్టండి. అంటే గ్రాడ్యుయేట్ లో మీరు ఎంప్లాయ్ లో చేస్తుంటే ఎంప్లాయ్ సో ఆన్ సో మీకు నచ్చింది క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ కంప్లీట్ అయిన తర్వాత ప్లీజ్ సెలెక్ట్ యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. యాజ్ ఏ బీటెక్ స్టూడెంట్స్ ఇంకా బీటెక్ కంప్లీట్ అవ్వకపోతే అండర్ గ్రాడ్యుయేట్ పెట్టండి, బీటెక్ అయిపోతే గ్రాడ్యుయేట్, ఎంటెక్, ఎంబీఏ కంప్లీట్ అయిన పోస్ట్ గ్రాడ్యుయేట్ క్లిక్ చేసుకోండి. ఇఫ్ యూ ఆర్ ఏ స్టూడెంట్ కైండ్లీ ప్రొవైడ్ యువర్ ఫుల్ నేమ్ అండ్ సిటీ యువర్ కాలేజ్ ఆర్. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇఫ్ యూ ఆర్ ఏ స్టూడెంట్ కైండ్లీ ప్రొవైడ్ ఫుల్ నేమ్. ఇక్కడ మీ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. ఫుల్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత అండ్ సిటీ ఆఫ్ యువర్ కాలేజ్, మీ కాలేజ్ అనేది ఏ సిటీలో ఉన్నది. సో మీ కాలేజ్ హైదరాబాద్ అయితే ఖమ్మం అయితే బెంగళూరు, ఢిల్లీ అయితే ఢిల్లీ అని ఎంటర్ చేసుకోండి. దెన్ ఆఫ్టర్ సిటీ ఆఫ్ యువర్ కాలేజ్. నెక్స్ట్ మీ కాలేజ్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో మీ కాలేజ్ నేమ్ కేఎల్యూ అయితే కేఎల్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత స్క్రోల్ డౌన్ చేయండి. ఇఫ్ యు ఆర్ ఏ స్టూడెంట్ ప్లీజ్ టెల్ us your institute or is. ఓకే, మీరు ఒకవేళ స్టూడెంట్ అయితే మీ కాలేజ్ అంటే బీటెక్ స్టూడెంట్ మీ కాలేజ్ అనేది ప్రైవేటా గవర్నమెంట్ అనేది ఇవ్వండి. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ అన్ని ప్రైవేట్. సో ఇఫ్ యు ఆర్ ఏ స్టూడెంట్ ప్లీజ్ షేర్ యువర్ అప్రూవల్ ఫ్రమ్ కాలేజ్ అథారిటీ పార్టిసిపేట్ ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ప్రాక్టికల్ ఫ్యూచర్. ఈమెయిల్ అప్రూవల్ లెటర్ టు స్ప్రింగ్ బోర్డ్ డాట్ ప్లీజ్ సబ్మిట్ లైన్. సో అంటే ఇప్పుడు బీటెక్ స్టూడెంట్స్, సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్. మీరు అప్లికేషన్ చేసినప్పుడు ఇది చాలా మంది మర్చిపోతారు. ఈ పాయింట్ చాలా చాలా డెఫినెట్లీ ఇంపార్టెంట్. చూడండి, ఇఫ్ యు ఆర్ ఏ స్టూడెంట్, మీ ఒక స్టూడెంట్ అయితే ప్లీజ్ షేర్ అండ్ అప్రూవల్ ఫ్రమ్ కాలేజ్ అథారిటీ. సో ఒకవేళ మీరు కాలేజ్ స్టూడెంట్ అయితే మీ కాలేజ్ హెచ్ఓడి కానీ ప్రిన్సిపల్ కానీ
మీ క్లాస్ ఇన్ఛార్జ్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం రాయాలంటే లెటర్ రాయాలి. సో నాకు ఇట్లా ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ లో 12 వీక్స్ ప్రోగ్రామ్ నాకు ఎలిజిబిలిటీ వచ్చింది, నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. సో నేను ఆ ప్రోగ్రామ్ కి ఎన్రోల్ అవ్వాలనుకుంటున్నాను, క్లాసెస్ వినాలనుకున్న డైరెక్ట్. సో ఈ ప్రోగ్రామ్ నేను అంటే వినాలనుకున్న క్లాస్, నాకు ఇలాంటి నా అకాడమిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలనుకుంటున్నాను. సో దానికి నేను ఫుల్ అప్రూవల్ డాక్యుమెంట్ అనేది లెటర్ రాసి, ఆ లెటర్ లో మీరు ఏం సబ్జెక్ట్ ఏమని ఉండాలంటే ప్రగతి అని ఉండాలి. అప్రూవ్ డాక్యుమెంట్ ప్లీజ్ రెస్పాన్స్ క్వశ్చన్ ఏదో విల్ బి సెండ్ ఆర్ అప్రూవ్ అంటే మీ హెచ్ఓడి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. సో నేను ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ లో 12 వీక్స్ ప్రోగ్రామ్ ఎన్రోల్ అయ్యాను సార్, క్లాసెస్ వినాలి సార్, సో అకాడమిక్ ఇంకేం ప్రాబ్లం కాదు సార్, నేను నా అంతా ఓన్ నేర్చుకున్నా సార్ అని మీరు ఒక లెటర్ రాసి, ఆ లెటర్ అనేది సిగ్నేచర్ పెట్టించుకొని ఇక్కడ ఇచ్చిన స్పెన్ ఇచ్చిన మనకి మెయిల్ అనేది మీ క్లియర్ గా మీ అనే మీ లెటర్ అనేది ఈ మెయిల్ సెండ్ చేయాలి. సెండ్ చేసిన తర్వాత ఈమెయిల్ అప్రూవల్ ఓకే యూ కెన్ సే ఐ విల్ సెండ్ ఆర్ అప్రూవ్ సెండ్ విల్ సెండ్. సో మీకు నచ్చింది ఇక్కడ విల్ సెండ్ అని కానీ అప్రూవల్ క్లిక్ చేయండి. యూ డిడ్ నాట్ కమ్ అబౌట్ ప్లాట్ఫామ్ ప్రోగ్రామ్ ఎస్ ఐ రిసీవ్ మెయిల్ ఫ్రమ్ ద స్క్రీన్ ఐ డిడ్ నాట్. సో మీకు ఇన్ఫోసిస్ ప్లాట్ఫామ్ మీకు ఎలా తెలిసిందే, ఆన్లైన్ సోషల్ మీడియా లేకపోతే బేస్డ్ ఆన్ యువర్ కమ్యూనికేషన్, బేస్డ్ ఆన్ యువర్ మెయిల్ ఆర్ మీ కాలేజ్ వాళ్ళని చెప్పారా, మీకు నచ్చిన ఆప్షన్ ఏదైనా పెట్టుకున్నారు సైన్ ఓకే. ఇన్ విచ్ సిటీ వుడ్ లైక్ టు అటెండ్ ఇన్ఫోసిస్ పార్ట్ కోహర్ట్ 5. సో ఈ 11 వీక్స్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ 1 వీక్ వచ్చేసి, లాస్ట్ వీక్ చెప్పారా 11 వీక్స్ కంప్లీట్ అయ్యాక లాస్ట్ వీక్ డైరెక్ట్ ఆన్ క్యాంపస్ లోకి మీరు ఎన్రోల్ అయితే, అంటే ఆన్ క్యాంపస్ 1 వీక్ వెళ్తారు. సో మీకు నచ్చిన ప్లేసెస్ మీరు ఏ ప్లేసెస్ వెళ్ళాలనుకుంటున్నారు, సో నియర్ బై బెంగళూరు, భువనేశ్వర, చండీగఢ్, చెన్నై, హైదరాబాద్, కోల్కతా, మణుగూరు, ముంబై, నెక్స్ట్ మైసూర్, పూణే, విశాఖపట్నం. సో నియర్ బై మీ నియర్ బై లొకేషన్ ఇన్ఫోసిస్ కంపెనీ ఎక్కడ ఉందో చూసుకొని మీరు. సో కంప్లీట్ అయిన లాస్ట్ పాయింట్ దేర్ ఆర్ 3 ఆప్షన్స్. సో ఇక్కడ చూడండి ప్రోగ్రామ్ ఫోకస్ ఏరియాస్ దేర్ ఆర్ 3 అంటే మనకి ఇక్కడ త్రీ ప్రోగ్రామ్స్ ఇందులో ఏదైనా ఒక మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఐటీ సెలెక్ట్ చేసుకుంటే మీరు అందులో ఏం నేర్పిస్తారు అంటే ప్రోగ్రామింగ్ కానీ, డేటాబేస్ కానీ, సాఫ్ట్వేర్ ఫండమెంటల్స్ గురించి నేర్పిస్తారు. సెకండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకుంటే ఏ కాన్సెప్ట్స్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, అప్లికేషన్స్ గురించి నేర్పిస్తారు. లేకపోతే థర్డ్ సిటిజన్ డేటా సైన్స్ తీసుకుంటే డేటా అనాలిసిస్ కానీ, విజువలైజేషన్ కానీ, ఇన్హెన్స్ జనరేషన్ నేర్పిస్తారు. సో మీకు నచ్చిన టాపిక్ లో ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. వీటిలో మీకు నచ్చిన నేర్పిస్తారు ఈ టాపిక్స్ రిలేటెడ్ గా. సో మీకు నచ్చిన టాపిక్ ఎన్రోల్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ అగైన్ మీరు పెట్టిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదో క్లియర్ గా చూసుకోండి. స్టెప్ బై స్టెప్ ఫుల్ నేమ్ క్లారిటీగా ఇవ్వాలి, మీ ఈమెయిల్ అడ్రస్ క్లారిటీగా ఇవ్వాలి. నెక్స్ట్ 18 years నామినేట్ ఇయర్స్ అని పెట్టాలి. ఇక్కడ మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ క్లారిటీగా రాయాలి. స్టూడెంట్, అండర్ గ్రాడ్యుయేట్, సో మీకు ఫుల్ నేమ్, కాలేజ్ ఎక్కడ ఉంది, మీ ప్లేస్ ఎక్కడ, యాజ్ ఎ కాలేజ్, యూనివర్సిటీ, ప్రైవేట్ అని క్లిక్ చేయాలి. సో మీ ఎక్కడ చూసారు మీ నియరెస్ట్ లొకేషన్ క్లిక్ చేసుకోవాలి. ఆఫ్టర్ కంప్లీట్ అయిన తర్వాత సింపుల్ ఇక్కడ ఆర్ యూ ష్యూర్ సబ్మిట్ అని వస్తే ఆటోమేటిక్ మన అప్లికేషన్ ఇక్కడ సబ్మిట్ చూడండి. యువర్ రెస్పాన్స్ ప్రగతి యాజ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్. సక్సెస్ఫుల్ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్ గా లాస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీలాంటి స్టూడెంట్స్ చాలా మంది రీచ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు షేర్ చేయండి. మర్చిపోకుండా ఇలాంటి ఆపర్చునిటీ రేర్ కేసెస్ లో మనకు వస్తుంది ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి. సో ఈ ప్రోగ్రామ్ వల్ల ఓన్లీ 1 minute చూడండి. ఈ ప్రోగ్రామ్ వల్ల మీరు స్కిల్స్ నేర్చుకుంటారు, నెట్వర్క్ నేర్చుకుంటారు, మీకు నెట్వర్క్ వస్తుంది, జాబ్స్ పర్పస్ కూడా మీరు చూడండి. ఇండస్ట్రీలో రిలవెంట్ ట్రైనింగ్, మెంటర్షిప్స్ కూడా వస్తే మీరు రెజ్యూమ్స్ క్లిక్ చేసుకోవచ్చు, మీ జాబ్స్ కి ఉపయోగపడుతుంది. సో ఎలా అప్లై చేయాలో మీకు ఆల్రెడీ చెప్పాను. డేట్ ఎప్పుడు లాస్ట్ డేట్ లాస్ట్ మనకు వచ్చేసి ఈ ప్రోగ్రామ్ వల్ల మెయిన్ 1 week ట్రైనింగ్ ఉంటుంది లాస్ట్ లో. సో మనకి నచ్చిన లొకేషన్ నియర్ బై వెళ్ళి అప్లై చేస్తాం కంపెనీకి. సో ఫైనల్ గా మీకు ఈ వీడియో నచ్చినట్టే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ గాయస్.